ప్రేమగల మా ప్రభువు యేసుక్రీస్తు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత రాత్రి కాపాడు మీరు ఎక్కడి కింద మంత్రించిన ఆశ్రయం ఈ దినములో కూడా మా విశేషం పొడిగించాడు. దిన పరిచర్యలో మీరు చేస్తూ సహాయం చేయబడిన పరిచయం మీ గొప్ప కార్యం జరిగించు. మమ్మల్ని మీకే అర్పించుకోవచ్చు, మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రార్థించే సమయాన్ని మహిమ మా ఆత్మల క్షేమకరంగా దయచేసి మా ప్రభు నేసిన సమర్పిస్తున్నాను. ఆమె 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 ఒక వాక్యం చదువుతాము. విలాప వాక్యములు 1వ అధ్యాయము 4వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయము 4వ వచనం. దేవుని ప్రజల మధ్యలో ఉండబడినటువంటి ఆత్మీయ క్షామం గురించి యిర్మీయా ప్రవక్త విలపిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క వచనమే మనము చూస్తున్నటువంటి ఈ యొక్క వచనం యొక్క అర్థం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. 3వ వచనం. యూదా బాధనంది దాసురాలై చెరలోనికి పోయినది, అన్య జనులు నివసించున్నది, విశ్రాంతి నొందకపోయినది. దాని తరం వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలిసిపెట్టారు. నియామక కూటములకు ఎవరునూ రారు గనక సియోను మార్గములు ప్రలాపించున్నవి. పట్టణపు గుమ్మములని పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులై అది వ్యాకుల భరితురాలయ్యారు. దాని విరోధులు అధికారులయ్యని దాని శక్తులు వర్ధించున్నారు. దాని అతిక్రమం విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరచు. విరోధులు దాని పశువులను చెరపట్టుకొని పోయారు. సియోను కుమారి సౌందర్యం అంతా తొలగిపోయింది. దాని అధిపతులు మేతలేని దుప్పల వలె ఉన్నారు. వారు బలహీనలై తరము వారితో నిలవలేక పారిపోయింది. ఈ మాటలన్నీ కూడా మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని పిల్లైనటువంటి వారు కూడా దేవుని సన్నిధికి ప్రార్థనకు రాకపోవటం, ప్రార్థించకపోవటమే ఒక ఆత్మీయ క్షామముగా మనం చూస్తాం. దేవుని ప్రజలైనటువంటి వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వారు కూడి రారో, వారి యొక్క జీవితం అన్నటువంటిది ఆత్మీయమైనటువంటి ఏకాకి కావడం. అందుకనే మొదటి వచనంలో జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమై అది విధవరాలు వంటి దాన్ని జన్మ ఘనతెక్కినది. సంస్థాన రాజకుమార్తె ఎట్లు పన్ను
చెల్లించినది అయిపోయేది. ఈ యొక్క ఆత్మీయ అర్థం ఏమిటంటే దేవుని యొక్క బిడ్డ దేవునితో సన్నిధిలో గడపడం అనేటువంటిది దేని కారణం చేత అది ఒంటరి జీవితం, అది దుఃఖాక్రాంత జీవితం, అది విధవరాలు వంటి జీవితం, అది ఇతరులకు పన్ను చెల్లించినటువంటి జీవితముగా అవుతూ వచ్చింది అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆత్మీయటువంటి క్షాపం, ఈ ఆత్మీయ కరువు ఏ దేవుని బిడ్డ, ఏ కుటుంబం, ఏ సంఘము, సార్వత్రిక సంఘాలు దేవుని సొంత కూడి వచ్చి ప్రార్థనలో వారు పాలు పంపులు పొందలేకుండా జీవిస్తూ వస్తారు. ఆ కుటుంబము అనుభవించినటువంటి జీవితమే ఆత్మీయ క్షామం. కాబట్టి మన జీవితం యొక్క సమృద్ధి ఆధ్యాత్మికమైనటువంటి దేవుని పుట్టి మన ప్రియ ప్రభువును గడపడమే మన సంపూర్ణ సంతోషం. మన జీవితానికి ఎంతో క్షేమకరమైనటువంటి నిత్య సుఖము. మన ప్రభువు ఎంతో సమృద్ధి కలిగినటువంటి వాడు. ఆత్మీయంగా, భౌతికంగా తన ప్రజలని ప్రతి విధమైనటువంటి మేలు చేత ఆయన తృప్తిపరిచినటువంటి దేవుడు. ఆయన హస్తం ఎన్నడూ కూడా కురచ కాదు, ఆయన చెవులు ఎన్నడూ కూడా వెననేరక ఉండలేవు. ఆయన కన్నులు నీతిమంతుల పేదలు, ఆయన చెవులు వారి యొక్క ప్రార్థన వైపు ఉన్నవి అని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం ప్రార్థించాల్సినటువంటి ఒక అంశము, ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభు కోరుకున్నటువంటి ప్రార్థన మందిరాలుగా దేవుడు ప్రతి దేవుని బిడ్డను చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాం. పరితాపకరం ఏమిటంటే దేవుని సన్నిధికి రాని కారణం చేత వేల మందిరాలు అమ్మకానికి US లో పలు చోట్ల బహిరంగముగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే దేవుని మందిరానికి ప్రభు సన్నిధిలో రానటువంటి యొక్క క్షామ పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన ప్రార్థన అంశము దేవుని ప్రజల యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం యొక్క ప్రార్థన సన్నిధి, ఆరాధన సన్నిధి, దేవుని ప్రజల సహవాస సన్నిధిని ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉంటే కొరకు ఆత్మీయమైనటువంటి క్షామము, క్షీణత తొలగించబడినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. 36 దేశాలు ప్రభువుని ఎరిగిన దేశాలైనప్పటికీ కూడా వారి ఇష్టానుసారంగా జీవించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నట్లుగా మనం వింటా ఉన్నాం. మాకు ఎవరు అడ్డు చెప్పద్దు, మా ఇష్ట ప్రకారంగా మేము జీవిస్తాం. అది క్రైస్తవ దేశాలు సహా క్రీస్తు ప్రభువుకు విరోధముగా జీవించిన ఈ వాతావరణ పరిస్థితి. అందుకోసం మీరు ఏమంటారంటే ఆత్మీయ చెరలోనికి పోయినటువంటి వారు అంటారు. అలా మన మధ్యలో కూడా దేవుని వెళ్ళేటువంటి వారు ప్రభువుని ఎరిగి ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత ప్రార్థన దేవుని బిడ్డతో కలిసి సహవాసంగా ప్రార్థించే ప్రార్థన యొక్క పాలు పంపులు లేకపోవడం ఆత్మీయ జీవితంలో ఎంతో ఒంటరి స్థితి, దుఃఖ స్థితి, క్షామస్థితి.
రకరకాలైనటువంటి వ్యసనాలకు, లోకమునకు బానిసలుగా ప్రభు సన్నిధి లేదంటే ఇంకొక సన్నిధి వారు ఖచ్చితంగా అనుసరిస్తున్నటువంటి జీవితం యొక్క బ్రతికి మనం చూసినటువంటి ఆత్మీయ క్షామం. కాబట్టి నా మందిరం ప్రార్థన మందిరం అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అన్నాడు. మన హృదయ మందిరం ప్రార్థన మందిరంగా లేనప్పుడు అదొక దొంగల గుహ అని, వ్యాపార సమయటువంటి జీవితం అని కోపడుతూ ప్రభును సంతోషపరిచినటువంటి ప్రార్థన దేవుని పిల్లగా కలిగి ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యాలు మనం చూడటానికి కూడా వారంతో ప్రార్థన చేస్తాం. ఆర్తిగా చెరలోనికి పోతున్న దేవుని పిల్ల తిరిగి ప్రభు కృపలో సమకూర్చబడినట్టుగా ప్రార్థన చేస్తాం. ఆర్తిగా మనం ముందుంచబడినటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేసుకొచ్చి ప్రార్థిస్తాము. జడ్సన్ వారి యొక్క తండ్రి గారు టీబీ డౌడ్ తోటి డయాగ్నోస్ చేయబడితే నెగిటివ్ వచ్చింది. మరి యొక్క పర్యాయం కోసం టెస్ట్ చేయించడానికి కొరకుగా చూస్తున్నారు. కుమారుడు తల్లి కొరకు ప్రార్థన చేస్తాము. అలాగున విమలమ్మ గారు, చంద్రశేఖర్ గారు ఒక కుటుంబ వృద్ధులు, వాళ్ళ మనమన్లు దయాకర్, డేవిడ్ ఇద్దరు యాక్సిడెంట్ గురయ్యారు. దయాకర్ బ్రెయిన్ కు బాగా గాయమై హాస్పిటల్లో ఉన్నాడు. డేవిడ్ కూడా ఉన్నారు. ప్రభు వారిని కరుణించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున ఈ యొక్క అనారోగ్య పరిస్థితిని బిడ్డని కరుణించినట్లుగా మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. అలా కొన్ని విషయాలు మనము ఈ దిన పరిచర్య కొరకు ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు ప్రార్థనలు మనం వెళ్తాము. త్వరగా ప్రారంభిద్దాం. ఈరోజు చేయవలసినటువంటి ప్రార్థన అవకాశం ఎవరెవరు చేయడానికి కొరకు అవకాశం తీసుకుంటారో వారు అవకాశం తీసుకోనండి, ప్రారంభించండి, చేయండి. ఉదయిస్తున్న ప్రార్థన చేయొచ్చు, రాజు గారు చేయొచ్చు, తర్వాత శ్యామలమ్మ గారు చేయొచ్చు. నిన్న ప్రార్థన చేయలేదు కదా, అవకాశం చేసుకో. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని, బంగారు పాడును కొందనాలు స్తోత్రాలు కానీ ఉదయకాల సమయంలో ప్రభావ విధంగా సజీవులుగా లేపి సజీవమైన దేవుని ప్రభావ సేవించడానికి, కనపరచడానికి, ప్రార్థించడానికి మీ నాకు కలిగించిన సమయాన్ని బట్టి నేను హృదయపూర్తి తీస్తూ భయపరుస్తున్నాను తండ్రి. ప్రార్థన ఆలోకించేవాడు దాని జవాబును దయచేసి దేవుడు సర్వశక్తులు తండ్రి. నేను నీ నామని కొందనాలు స్తోత్రం వాక్యాన్ని విని విడిచిపెట్టుకుని ప్రభు వాక్యానుసారంగా జీవించే విజయవంతమైన జీవితంలో ఆయన మాకు దయచేస్తారని అడుగుతున్నాను తండ్రి. విధంగా తండ్రి ప్రభా మరి ఉదయకాలంలో ప్రభా నాయన నీ బిడ్డలు యాక్సిడెంట్ గురైన బిడ్డలను బట్టి నీ సొంతలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవా బిడ్డలు ఇద్దరు నాయన హాస్పిటల్లో ఉంటున్నారు తండ్రి. వారిని దృష్టించండి అయ్యా, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి, సంపదగా కోలుకొని ప్రభాని సాక్షులుగా వారిని నిలబెడతారని అడుగుతున్నాను తండ్రి. దేవా వృద్ధాపులు ఉన్న మరి నాయన గ్రాండ్ పేరెంట్స్ని పట్టుకొని సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. వారిని కూడా ఆదరించి బలపరచమని అడుగుతున్నాను. తల్లిదండ్రులకు ఆదరణ దయచేస్తారని అడుగుతున్నాను తండ్రి. ఈ విధంగా ప్రార్థన జవాబుగా బిడ్డలు సంపూర్తి కోలుకొని ప్రభావ మరి నార్మల్గా బిడ్డలనైనా మరి బయటికి రావడానికి సహాయం చేస్తారని అడుగుతున్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి మరి నాయన తండ్రి మా యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని బట్టి నేను ఒక సంఘంలో చేర్చిన పరీక్షను బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. సాల్మన్ బ్రదర్, విజయ్ మరి సిస్టర్ వారి పరిచయలను కృపను అనుగ్రహించింది. అక్కడ సాక్షులుగా ఒక స్థలంలో వాడబడినట్లు అనేకులు రక్షింపబడినట్లు నా ఆత్మలు తండ్రి నాయన సంఘంలో చేర్చబడినట్లు సహాయం చేస్తారు మరి అడుగుతున్నాను తండ్రి. బిడ్డలు ఇద్దరు కావాల్సిన ఆర్గం దయచేయండి, విస్తారమైన సేవ పరిచయలు బిడ్డలు తోడుకుంటూ రమ్మని అడుగుతున్నాను. వాళ్ళ చదువులు రాకపోకలు అందుకు కూడా నీ కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. మరి మా దేశం కొరకు నేను నీ సందులో ప్రార్థన చేయించినాను. మరి ముఖ్యంగా నేను మరి అమెరికా తండ్రి ప్రభు క్రైస్తవ కుటుంబం నాయన దేశాలను పడిన దేశాల్లో తండ్రి అనేక స్థలాల్లో తండ్రి మందిరాలు ప్రభు మరి నాయన అమ్మబడుతూ వస్తున్నాయి తండ్రి. నాయన కనికరించండి,
తండ్రి కృప చూపించండి. దేవా అక్కడున్న విశ్వాసులు లేవనెత్తండి నాయన తండ్రి. సంఘ కాపరిని తండ్రి మీరు జ్ఞాపం చేసుకుంటారండి నాయన. సర్వ సమృద్ధిలోనికి ప్రభా సంఘాలు వచ్చినట్లు మందిరాలు కట్టబడినట్లును ప్రభా దేవా కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. ఎటువంటి నాయన మరి నాయన స్వేచ్ఛగా స్వతంత్రంగా మరి సేవ చేసుకోవడానికి కూడా నీ యొక్క ద్వారాలు తెరుస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. ప్రభుత్వాలు జ్ఞాపం చేసుకుంటారండి దేవా. దృష్టించండి ప్రభా నాయన. మరి యొక్క సంఘాలు తండ్రి మందిరాలు కట్టబడడం ద్వారా అనేకులు ప్రభావ మరి మందిర సమృద్ధితో నింపబడినట్లు సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. ఇంకా ప్రపంచంలో దాదాపు 50 దేశాలు తండ్రి బైబిల్ని బ్యాన్ చేసినారు ప్రభావం. మీరే దృష్టించండి ఆయన. కృప చూపించండి. యొక్క దేశంలో స్వేచ్ఛగా తండ్రి సువార్త ప్రకటింపబడడానికి నైనా నీవే తండ్రి ద్వారాలు తెరిచి మహిమనంతరమ్మని అడుగుతున్నాను. ఈ విధంగా తండ్రి మా దేశాన్ని కూడా మీరు కనికరించండి. ఎంతో భయంకరమైన విగ్రహ ఆరాధన జీవితం తండ్రి మరి నార్త్ ఇండియాలో ఛత్తీస్గఢ్ నాయన, జార్ఖండ్ ప్రభావ మరి నైనా యొక్క తండ్రి మధ్యప్రదేశ్ తండ్రి ప్రభు, ఉత్తరప్రదేశ్ ప్రభావ మరి యొక్క రాష్ట్రాల్లో నైనా మరి భయంకరమైన పరిస్థితులు గుండా మా బిడ్డలు వెళ్తూ వస్తున్నారు తండ్రి ప్రభా. సంఘాలు విశ్వాసులు ప్రభా నైనా మందిరంలో తండ్రి ప్రభా మరి మందిరాలు ఉంటున్నాయి తండ్రి. వీటి పరిస్థితులన్నీ చూస్తున్న దేవుడు ప్రభా. ఎవరైతే ఛాలెంజ్గా మాట్లాడుతున్నారో వారిని దర్శించి రక్షించి తండ్రి ప్రభా వారి యొక్క తండ్రి ప్రభా మరి నాయన మా యొక్క తండ్రి వారి తలంపుల ఆలోచనలన్నీ కొట్టివేసి నాయన శాస్త్రాలు తండ్రి చట్టాలు మార్చే దేవుడుగా మరి మా జీవితంలో కూడా రుజుపరుచుకుంటూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. దేవా సహాయించండి ప్రభా. నీ బిడ్డలైనటువంటి వారికి నాయన సువార్త ప్రకటించే వారి చుట్టూ నాయన నీ కాపుదలు అనుగ్రహించండి ప్రభా. దుష్టుడు సాతాను బిడ్డలు తాక్కున్నట్లు ప్రభా దీని వెంబడి జన్మని కాపుదల భద్రత అనుగ్రహిస్తున్న మరి రమ్మని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఎంతగానో బిడ్డలు నాయన ప్రయాసపడుచుండగా ప్రయాసం ప్రభు నుండి అర్థం కాకున్నట్లు సహాయించండి. కఠినమైన పరిస్థితుల్లో మరి నాయన తండ్రి నాయన బాధింపబడింది ఆయన. అనేక విషయాల్లో తండ్రి దూషింపబడింది ఆయన. ద్వేషింపబడి జైల్లో అన్యాయంగా పెట్టబడుతూ వస్తున్నారు, హింసింపబడుతూ వస్తున్నారు. వారి అందరినీ మీరు చూస్తున్న దేవుడు ప్రభా. కనికరం చూపించండి, కృప చూపించండి దేవా. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ విధంగా నాయన మా దేశ రాష్ట్రాల కొరకు నీ సందులో ప్రార్థన చేయించినంత నాయ రాష్ట్రాలు మత మార్పు నిరోధక బిల్లుని ప్రభు ప్రవేశపెట్టిన ప్రభా. ఇంకా అనేక కొన్ని ప్రదేశాలు ప్రవేశపెట్టిన ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. వీటిని అన్నింటిలో ప్రభా మీరే సహాయించండి. అధికారుల గర్వాన్ని అణచివేసే దేవుడు ప్రభు. రాజుల పీక నన్ను తండ్రి నాయన నీ కార్యాలు ప్రభా వారి జీవితాల్లో నాయన మరి ఎవరైతే ఈ విధంగా నాయన నీకు వ్యతిరేకంగా నాయన జరిగిస్తూ వస్తున్నారో వారితో మీరు మాట్లాడుతారమ్మని అడుగున్నాను. దర్శించమని అడుగున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి సార్థ సంఘం కొరకు నీ సందులో ప్రార్థన చేయించినాను. స్థానిక సంఘాలను బట్టి నీ సందులో ప్రార్థన చేయించినాను. హెబ్రోన్ సంఘాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించినాను. అయ్యా కృపగల దేవుడుగా రుజువుపరచండి ప్రభా. దీర్ఘశాంత మాయాలను వహిస్తున్న దేవుడు దయతో క్షమించి ప్రభా నైనా ఏక మనసును ఏక భావం ఏక తాత్పర్యంతో తండ్రి పరిచయం జరుగునట్లను ప్రభా. ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది కలుపుకున్నట్లను ప్రభా ప్రతి ఒక్కరికి నాయన మంచి మనసును అనుగ్రహించి ప్రభా విశ్వాసులు ముందు కొనసాగడానికి కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలుకరంగా ఉండడానికి కృప చూపించి నాయన తండ్రి నీవే సహాయం చేస్తారమ్మని వేడుకునే విధంగా నాయన మా కుటుంబాలను ప్రభా మరి నాయన అందరినీ చేసి సమర్పించుకుంటున్నాను తండ్రి. కుటుంబ అవసరాలను ఎరిగిన దేవుడు ప్రభా, అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రభా నైనా తండ్రి మీరే కృప చూపించండి నాయన. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ నైనా తండ్రి మరి నాయన ఇంజనీరింగ్ అదే తండ్రి తరగతుల ప్రకారంగా పరీక్షల కొరకే రాయిస్తున్న బిడ్డల కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన, సిద్ధపడుతున్న వారి కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన కావాల్సిన జ్ఞానాత్మను అనుగ్రహించండి. చక్కటి జ్ఞాపశక్తిని అనుగ్రహించి బిడ్డలు చదువుని ఎన్ని ఎగ్జామ్స్ రాసి ప్రభు వచ్చి వారందరూ చక్కగా ఆన్సర్స్ రాయడానికి నీ తద్వారా మంచి మార్క్స్తో పాస్ అవడానికి నీ ఘనమైన నామం మా ఇంపచ్చిపడి తల్లిదండ్రులకు సంతోషం అనుగ్రహించే దేవుడు అని నమ్మి తీస్తే జన్మంతట్లో సేవ పరిచయాలను కృప చూపించమని నా ప్రియుడు నా రక్షకుడు నా కొరకు త్వరరా అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. రాములమ్మ గారు, రాజు బ్రదర్, సుధీర్ బ్రదర్ వీటిలో ఉన్నారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. నేను నిన్న చేసే బ్రదర్ వేరే వాళ్ళకి అవకాశం ఉందా? ఓకే. సుధీర్ బ్రదరు వీటిలో ఉన్నారు. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభా ఈ విధంగా ఆన్లైన్లో ప్రభా నేను కూడా మీ యొక్క విశ్వాసంతోటి కలిసి ఈ విధంగా మేము స్తుతించడానికి ఆరాధించడానికి అనేక ప్రార్థనాంశాలు ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టడానికి మీరు మాకు ఇచ్చినటువంటి
యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, గత కాలం అంతటి నుంచి ఇప్పటి వరకు నన్ను కాపాడారు. అందుని బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. సజీవుల లెక్కలో ప్రభా నన్ను ఒకటిగా ఉంచినందుకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ లోక సంబంధమైన పరిస్థితులు చూసినప్పుడు ప్రభా, మరి లోకములో మాకంటే గనులు, మాకంటే గొప్పవారుగా, మాకంటే ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి వారుగా ప్రభా, విద్యావంతులుగా పిలువబడుతున్న వారికి లేనటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, రక్షించిన నాటి నుంచి అనేక పరిస్థితులు, అనేక ప్రభా మరి పరిస్థితుల నుంచి వెళ్తున్న నన్ను ప్రభా మీరు కాపాడుతూ ప్రభా నన్ను నిలబెడుతూ బలపడుతూ స్థిరపరుస్తూ ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగలిగిన తండ్రి ప్రభా, ఈ లోకంలో ప్రభా ఏ ప్రేమలు ప్రభా ఏవి ప్రభా పనికిరాని కానీ మీ సన్నిధిలో మీ ప్రేమ ప్రభా, మీ యొక్క కృప ప్రభా నన్ను నిలబెడుతూ బతికిస్తూ ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, మరి అనేక సమస్యలు ఉంటున్నాయి ప్రభా, వాటన్నిటిలో కొన్నిటిని ప్రభా మీ సన్నిధిలో నేను మొరపెట్టడానికి ప్రభా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, మరి ముఖ్యంగా మేకదాసుడి ద్వారా ఉదయ కాలంలో ప్రభా మీరు ఆత్మీయ క్షేమం గురించి ప్రభా మరి హెచ్చరించిన విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రభా మరి చూచినప్పుడు ప్రభా అనేక విధాలుగా అన్ని రకాల ప్రభా వసతులు ప్రభా మరి వాక్యం సమృద్ధిగా అందుతున్నది. అలాగే ప్రభా ప్రార్థనకు కావలసిన సమయము ప్రభా అన్నీ ఉంటున్నా కూడా ప్రభా మేము మరి నిర్లక్ష్యంతో ప్రభా మరి మీ సన్నిధికి సరైన విధంగా ప్రభా తగిన సమయాన్ని హెచ్చించకపోవటాన్ని ప్రభా మీ యొక్క సేవకుడి ద్వారా ప్రభా మీరు వివరించిన విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి, అటువంటి జీవితాన్ని నేను సరి చేసుకోగలిగేటట్టు కృప చూపించవలసి వేడుకొంచున్నాం. సహాయం చేయండి. ప్రేమగల రక్షగా ప్రభా, మరి ముఖ్యంగా ప్రభా ఇంగ్లాండ్ దేశం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. క్రమక్రమంగా ప్రభా అది ముస్లిం దేశముగా ప్రభా మారిపోతున్న వార్తలు ప్రభా వింటున్నప్పుడు ఎంతో కలత చెందుతుండగా కృపగలిగిందండి. సహాయం చేయండి. ఏది ప్రభా మీరు మీ చిత్త ప్రకారం జరుగుతుందో అని మరి గ్రహించగలిగినట్లు సహాయం చేయండి ప్రభా. అనేక మందిరాలు ప్రభా మరి వేలానికి అమ్మి వేయబడుతున్నాయి. అనేక మందిరాలు ప్రభా మరి ఇతర ప్రభా మరి ప్రార్థనా మందిరాలుగా మారుతూ ఉన్నాయి ప్రభా. మరి భయంకరమైన పరిస్థితి ప్రభా మరి ఇంగ్లాండ్ దేశానికి ఉంటుండగా కృపగలిగిన తండ్రి, మరి ఆ దేశాన్ని మరి సరిదిద్దవలసింది వేడుకొంచున్నాం. సహాయం చేయండి. కృపగలిగి సహాయం చేయండి. అమెరికా వంటి దేశంలో కూడా ప్రభా మరి రాను ప్రభా క్రైస్తత్వం తగ్గిపోతున్నది ప్రభా. క్రీస్తును నమ్మేవారు ప్రభా మరి రాను తగ్గిపోతున్నారు ప్రభా. మీరే కృప చూపించండి. సహాయం చేయవలసింది వేడుకొంచున్నాం ప్రభా. లోకం లేని పరిస్థితులన్నీ భయంకరంగా మారుతున్నాయి. నీ యొక్క రాకను సూచిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రభా మా యొక్క సేవ ప్రభా మరి మేము సువార్త ప్రకటించకపోతే ప్రభా మా యొక్క పరిస్థితి మరి ఏ విధంగా ఉంటున్నదో ప్రభా కృపగలిగిన తండ్రి సహాయం చేయండి. ప్రేమగల రక్షక, రోజుకు ఒకరికైనా ప్రభా మా యొక్క ప్రవర్తన ద్వారా ప్రభా మా యొక్క నడవడిక ద్వారా ప్రభా మేము క్రీస్తు ప్రభువును చూపించగలిగేటట్టు, మేము సువార్త చెప్పగలిగేటట్టు, ఒకరికైనా ప్రభా మీ యొక్క వాక్యాన్ని మేము పంచగలిగేటట్టు మమ్మల్ని ప్రేరేపించండి, నడిపించవలసి వేడుకొంచున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. సామీర్పేట మండలం గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చీకటిలో మగ్గిపోతున్న ప్రభా ఆ యొక్క గ్రామాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి సిటీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతము అయినప్పటికీ ప్రభా మరి ఇక్కడ సరైన వాక్యం లేదు ప్రభా. మరి సేవకులు లేరు ప్రభా, మందిరాలు లేవు. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి ప్రభా. అనేక మందిని లేవనెత్తండి ప్రభా. వారిలో ప్రభా నన్ను కూడా ఉంచి వాడుకోవలసి వేడుకొంచున్నాం. నా కుటుంబ పరిస్థితులు చూసినప్పుడు ప్రభా భయంకరమైన స్థితిలో ప్రభా మరి ఇతరులకు ఎగతాళి కారకంగా ప్రభా, ఇతరులు మమ్మల్ని చూచి అపహాస్యం చేసేవారుగా ప్రభా మా కుటుంబం తయారైంది. అందును బట్టి ప్రభా మమ్మల్ని దయతో క్షమించవలసి వేడుకొంచున్నాం. కృప చూపించండి. మీ చిత్తమైతే ప్రభా మరి తిరిగి మేమందరం కలుసుకొనిలాగున సహాయం చేయండి ప్రభా. మరి నాలో ఉన్నటువంటి మరి తప్పులు ఏవైనా ఉంటే ప్రభా వాటిని ప్రభా మరి
మీరు చూపించి ప్రభా మరి సరి చేయవలసి వేడుకొంచున్నాం. వినతి విషయమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. బ్లెస్సీ మిరకల విషయమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లల్ని కనికరించండి ప్రభా. మిరకలు చదువు ఆగిపోయి ఉంటుండగా కృప చూపించండి ప్రభా. మరి చదువు ఆగిపోతే ప్రభా మరి ముందు మరి భవిష్యత్తు గురించి కూడా ప్రభా తండ్రిగా నేను బహువేదన చెందుతుండగా కృప చూపించండి. బిడ్డలని ఇద్దరిని ప్రభా యవ్వన జీవితంలో ఉన్నారు, తొట్టిల్లకుండా ప్రభా వారి ప్రభా మరి వారి చుట్టూ మీ యొక్క కాపుదలను ఉంచవలసి వేడుకొంచున్నాం. వినతి విషయమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరించండి, సహాయం చేయండి. తన తప్పులు తెలుసుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. మరి ప్రేమ ఆప్యాయతలను ప్రభా మరి తనలో కలుగునట్లు సహాయం చేయవలసి వేడుకొంచున్నాం. కృప చూపించండి. అలాగే ప్రభా మరి ఈ యొక్క మందిర విషయమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా ఉన్నటువంటి మందిరాన్ని ప్రభా తీసివేయబడకుండా ప్రభా మీరు ఆపుతున్న విధానం కొరకు వందనాలు ప్రభా. మరి ముందు కూడా ఎటువంటి పరిస్థితులు రాకుండా మందిరం చక్కగా ప్రభా నడవగలుగునట్లు సహాయం చేయండి ప్రభా. మీరే కనికరం చూపించవలసింది వేడుకొంచున్నాం. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఇప్పుడు ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. చాలామంది పేర్లు నాకు తెలియవు, కానీ ఉన్న జ్ఞాపకం వచ్చిన వారిని అందరినీ ప్రభా నేను ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నాను. ఉదయ సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో ప్రభా మీకు నమ్మకమైన ప్రభా కుటుంబముగా నమ్మకమైన వ్యక్తిగా ప్రభా సిస్టర్ ఉండులాగున ప్రభా సిస్టర్ని ఆశీర్వదించి దీవించవలసి వేడుకొంచున్నాం. కృప చూపించండి. ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించవలసి వేడుకొంచున్నాం. అలాగే శ్యామల సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి, కనికరించండి. కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించవలసి వేడుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి జ్యోతి సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. ప్రతికూల పరిస్థితులు ఏవైనా ఉంటే తీసివేయండి ప్రభా. మీ సన్నిధిలో బలంగా నిలబడినట్లు సహాయం చేయాల్సి వేడుకొంచున్నాం. ప్రభావతి సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి ప్రభా ఆమె ఆరోగ్య విషయంలో ప్రభా మీరు తోడుగా నడిపిస్తున్నారు. నమ్మకమైన సాక్షిగా నిలబెడుతున్నారు. అందుని బట్టి వందనాలు. కుమారుని బట్టి కూడా మీకు వేలాది వందన స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి శీబా సిస్టర్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. సిస్టర్ ప్రభా మరి వారి కుటుంబ పరిస్థితులు వాటన్నిటి విషయంలో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీ యొక్క సేవలో వాడుకోవలసిందిగా వేడుకొంచున్నాం. ఇంకా ప్రభా మరి శ్రీనివాస్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి అతను చేస్తున్న ఉద్యోగం గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాపాడండి. మంచి ప్రభా మరి చక్కటి సాక్ష్యం కలిగి ఉంటులాగున సాయం చేయండి. కుమారుని బట్టి భార్యని బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుమారుడు చదువు విషయంలో ప్రభా మీరు చేస్తున్న మేలన్నిటి కొరకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి ప్రభా ఇంకెవరైతే ఉన్నారో ప్రభా వారందరి గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆన్లైన్లో ప్రభా మరి ఉదయకాలంలో జరుగుతున్న ఈ యొక్క ప్రార్థన ప్రతి విషయంలోనూ ప్రభా మా ప్రార్థనలు మీరు వింటున్నారని ప్రభా మేము నమ్మకంతో ఉన్నాం ప్రభా. ప్రతి ప్రార్థన ప్రభా మీరు మరి వింటూ ప్రభా దాన్ని ప్రభా పరిష్కరిస్తున్న విధానం కొరకు ప్రభా మా ప్రార్థనలన్నిటినీ ప్రభా మరి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం కొరకు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటాను. ముఖ్యంగా మీ సేవకుని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభా. అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా తప్పించి ప్రభా మంచి ఆయురారోగ్యాలు ఇస్తున్న విధానం కొరకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సిస్టర్ని బట్టి వందనాలు ప్రభా. అలాగే కుమార్తెను బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉన్నత స్థితికి రాగలిగేటట్టు చక్కటి చదువుల్లో ప్రభా ముందంచులో ఉండునట్లు సహాయం చేయండి. కృప చూపించండి ప్రభా. మరి అలాగే మరి నార్త్ ఇండియా ప్రభా గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి భయంకరమైన పరిస్థితులు ఉంటున్నవి. ఛత్తీస్గఢ్ విషయమే జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి ప్రతి ఒక్కరు ప్రభా మరి క్రైస్తవ వైపు చూస్తూ క్రైస్తవులనే ప్రభా హింసిస్తూ ముందుకు సాగుతుండగా ప్రభా వారందరి విషయమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృపగల తండ్రి ఈ సమయంలోనే ప్రభా క్రైస్తవం మరింత బలంగా ముందుకు సాగగలిగేటట్టు సిద్ధపరచవలసిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి. కృప చూపించవలసిందిగా వేడుకొంచున్నాం ప్రభా. మరి జరుగుతున్న అనేక సంఘటనలు ప్రభా మమ్మల్ని కలిసివేస్తుండగా ప్రభా వాటన్నిటి విషయమే మేము కలత చెందకుండా ఎక్కువగా ప్రభా మోకాళ్ళుండి ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని మాకు ఏర్పరచవలసిందిగా వేడుకొంచున్నాం. సహాయం చేయండి ప్రభా. ఉదయకాలంలో ప్రభా మరి నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి ప్రభా నా ప్రార్థన మనవలను ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభా నాకు ఇచ్చినటువంటి ప్రభా యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన ప్రభా స్తుతి ఆరాధన ప్రభా ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునికే సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమెన్.
చేయండి. ప్రింగల మా తండ్రి, జీంగల్ దేవ మేంగల్ రక్షక, గడిచిన కాలమంతా నీ కృపాక్షములు మాకు భద్రపరిచి ఉదయకాల సమయంలో నీకు సజీవ లెక్కలు ఉంచి మరొక నూతన దినం మాకు అనుగ్రహించినారు. అందుబట్టి వందనాలు ప్రభా. మా శేషంను మరొక దినము భూలోకంలో పొడిగించినారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినారు ప్రభా. ఎవరికి లేని ఆధిక్యత మాకు దయచేసినారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను కూడా లోకం నుంచి వేరుపరిచినారు, నన్ను రక్షించుకున్నారు, నీ బిడ్డగా చేసుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామా ప్రభా. తండ్రి, మరి ఇటు గొప్ప ధన్యత భాగ్యం లేక అనేక మంది లోకంలో నశించిపోతుంటున్నారు ప్రభా. వారి నిమిత్తమై నశించే ఆత్మల నిమిత్తమై ప్రార్థించమని మీరు కోరుతూ వచ్చినారు ప్రభా. తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాదం చెత్త చేరి మరి నీ సన్నిధిలో మరి మేము కూడా మొరపెట్టే భాగ్యం మాకు కూడా దయచేసి వచ్చినాను వందనాలు ప్రభా. మీ దాసం ద్వారా మా గమనాన్ని తీసుకురాబట్టి లేఖలు పోవటం వందనాలు తండ్రి. అవును ప్రభా, మరి ఆత్మీయంగా మేము కూడా దినదినము అభివృద్ధి పొందాలి. కానీ మరి అటు స్థితిలో మేము పోతున్నాం ప్రభా. తండ్రి, ఆత్మీయ క్షేమము, ఆత్మీయంగా మరి గొప్ప ధన్యతలో మేము ఉండవలసింది మరి అటు భాగ్యము మరి మేము పొందలేకపోతున్నాం ప్రభా. తండ్రి, మీ దీనులను మీరు జ్ఞాపకం చేసుకోండి, సాయం దయచేయండి ప్రభా. తండ్రి, ఉదయకాల సమయంలో దేవా మీరే కృపను అనుగ్రహిస్తే రావాల్సి కోరుతూ వస్తున్నా తండ్రి. మరి మా ముందు ఉంచినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థన అంశాలన్నింటి కోసం ప్రార్థిస్తాం ప్రభా. ముఖ్యంగా మరి వెస్టర్న్ కంట్రీస్ లో కొరకు ప్రార్థిస్తున్నామా ప్రభా. మరి యుఎస్, యూకే మరి ఒకప్పుడు మరి ఎంతో దైవికమైన వెలుగులో మరి ఎంతో ఆత్మీయమైనటువంటి వెలుగులో మరి అవి జీవించినటువంటి ప్రదేశాలు మరి దేశాలు ప్రభా. ఆ యొక్క దేశాల ద్వారా ప్రపంచమంతా కూడా సువార్త వ్యాప్తి చెందుతూ వచ్చింది. మరి ఈ దినాన చూస్తే మరి ఎంతో దయనీయమైన స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. అక్కడ సంఘాలు ఉంటున్నాయి, అక్కడ ప్రజలు ఉంటున్నారు ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తను. మరి వారిపైన ఉగ్రత రాకముందే తను మరి వారిని మీరు కనికరించి మరి మరొక తరుణం వారికి అనుగ్రహించవలసి కోరుతోస్తాం ప్రభా. మీరే సహాయం దయచేయండి మా తండ్రి. మరి మా భారతదేశం కొరకే కూడా ప్రార్థిస్తాం ప్రభా. తండ్రి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల కొరకే కూడా ప్రార్థిస్తాం మా తండ్రి. హిందూ దేశంగా ఉండి మరి ఒక మరి నాయకులు కూడా ఈ దేశాన్ని అంతటి కూడా మరి హిందూ దేశంగా మార్చాలని ఎంతగానో మరి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి క్రైస్తవులు అనేటి వారికి ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు ప్రభా. తను మీరే జ్ఞాపకం చేసుకోనండి. అయినప్పటికీ దినదినము తండ్రి మరి నీ యొక్క ప్రజలైన వారిని మీరు మేలుకొల్పుతూ వస్తున్న విధానం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి ముఖ్యంగా మరి ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల కొరకే కూడా ప్రార్థిస్తాం ప్రభా. ఎంతో భయంకరమైనటువంటి స్థితులు మరి ప్రజలు ఎంతో మూర్ఖమైన స్థితిలో ఉన్నారు ప్రభా. తండ్రి, మరి వారు ఆ యొక్క మరి నదిలో మరి మునుగుతూ మరి వారికి పాపాలు క్షమింపబడినాయని వారు అనుకుంటున్నారు. తన వారి యొక్క గుడ్డితనంలో ఉన్నారు ప్రభా. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోనండి, దర్శించండి. ఎంతో వ్యయ ప్రయాసాలు పెట్టి మరి వారు ఆ నదిలో మునిగి పాపాలు పోయినాయని వారు అనుకుంటున్నారు. కానీ నిజమైన మరి పాపములు మరి కేవలము యేసుక్రీస్తు ప్రభుల ద్వారానే క్షమింపబడతాయనే నిరీక్షణ వారికి అనుగ్రహించిన మా ప్రభా. తండ్రి, వారిని దర్శిస్తూ కోరుతూ వస్తాం ప్రభా. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులైన కుటుంబాలు మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు, సంఘాలు ఎంతో చిత్రహింసలకు గురవుతున్నాయి ప్రభా. తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోనండి, సహాయం దయచేయండి మా తండ్రి. మరి మేమైతే ప్రత్యక్షంగా వారికి ఏమీ సహాయం అందించలేము, కానీ కేవలం మరి దీనులమై మరి విశ్వాసంతో వారి నిమిత్తమై ప్రార్థించటం మాత్రమే మేము చేయగలం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి మా ప్రభా. వారి క్షేమము మీరు అనుగ్రహించండి, వారికి భద్రత అనుగ్రహించండి మా ప్రభా. తండ్రి, మరి ఇంకాను మరి ఈ యొక్క ప్రాంతాల్లో నీ యొక్క రాజ్య సువార్త ప్రబలం అవటకు సహాయం దయచేయండి ప్రభా. దినదినము ఆయా ప్రసార మాధ్యమం ద్వారా మరి కరపత్రికల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి మరి అనేకమైన విధానంలో నీ యొక్క సువార్త అందించబడుతుంది. ప్రజలందరికీ
అయినప్పటికీ వారు ఎంతో మూర్ఖమైన స్వభావంలో ఉంటున్నారు ప్రభా. వారిని దర్శించండి దేవ. ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభా, మణిపూర్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మరి మణిపూర్ పరిస్థితులని ప్రతి రాష్ట్రంలో తీసుకురావాలని మరి ఆ యొక్క నాయకులైన వారు ఎంతగానో పన్నాగాలు పన్నుతున్నారు దాని వాటన్నిటిని మీరే త్రిప్పి కొట్టండి మా ప్రభా. దాని మరి ఈ యొక్క తండ్రి మరి ఫెనటిక్స్ గ్రూప్స్, బజరంగ్ దళ్, RSS, ఇంకా వివిధమైనటువంటి మరి హిందూ మత సంస్థలు ఎంతో భయంకరంగా మరి ప్రబలుతున్నాయి తండ్రి. మరి ఎంతో భయంకరంగా వారు పనిచేస్తున్నారు ప్రభా. దాన్ని మరి వారందరినీ మీరే దర్శిస్తారండి. మరి వారి యొక్క హృదయాల్లో మీరే లోతైన కార్యం జరిగిస్తారండి ప్రభా. క్రైస్తవులకు ఎటువంటి హాని, కీడు, అపాయము జరిపించకుండా మీరే తప్పిస్తారవలసిన కోరుతూ వస్తున్నా తండ్రి దేవా. ఈ రీతిగా మరి మీరే జ్ఞాపకం చేసుకునండి, ప్రతి ఒక్కరిని సహాయం దయచేయండి మా ప్రభా. ఇంకను మా భారతదేశంలో మరి ఉత్తర దక్షిణ భారతదేశంలో ఇంకా అనేకమైనటువంటి గ్రామాలు ఉంటున్నాయి ప్రభా. మరి సువార్త అందించని గ్రామాలు, వాటా ప్రాంతాలన్నిటి కోసం ప్రయాసం ప్రభా. మీరే సహాయం దయచేయండి. మీ సొంత సమయంలో నీకు సువార్తను అందించవలసిన కోరుతూ వస్తాం ప్రభా తండ్రి. మళ్ళీ ఆత్మల రక్షణార్థ నిమిత్తమై పనిచేయటకు సహాయం దయచేయండి మా ప్రభా దేవా. ఇలాగిన తండ్రి ఆయా రాష్ట్రాల్లో ఇంకనూ ప్రభు మరి ఈ యొక్క మరి తండ్రి మరి అనేకమైనటువంటి క్రైస్తవులకు వారు ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రభా. ఆ యొక్క రాష్ట్రాలన్నిటి కోసం ప్రయాసమ తండ్రి దేవా. మరి మీరే జ్ఞాపకం చేసుకోనండి. మత మార్పిడి చట్టాలను అనేక రాష్ట్రాలు తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాయి ప్రభా తండ్రి. మరి మీరే వాటన్నిటి కూడా తిప్పికొట్టండి తండ్రి. మరి ప్రజలకు మరి క్రైస్తవులైన వారికి క్షేమం అనుగ్రహించిన మా ప్రభా తండ్రి, సహాయం దయచేయండి మా తండ్రి. మరొకసారి మా యొక్క తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంఘాలు, ప్రతి సేవకులను, ప్రతి విశ్వాసులను, ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించిన ప్రభా. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండటకు సహాయం దయచేయండి. తిరిగి మా ప్రభా మరి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను మీరే ముగించవలసిన కోరుతూ వస్తాం ప్రభా. రష్యా, ఉక్రెయిన్ అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాలను కూడా మీరే ముగించవలసిన కోరుతూ వస్తాం ప్రభా. సమాధానకరమైన స్థితిని మీరే తీసుకురండి, మీరే సహాయం దయచేయండి ప్రభా. మరొకసారి ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘం కొరకే ప్రయాసం తండ్రి. యెరూషలేము క్షేమము తండ్రి, మరి అన్య జనుల రక్షణ కొరకే ప్రయాసం ప్రభా. మీరే సహాయం అనుగ్రహించి కృపను అనుగ్రహించవలసి కోరుతూ వస్తున్నా తండ్రి. స్థానిక సంఘాలు మరి ప్రతి ఒక్క సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకంగా ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం కోసం ప్రయాసం ప్రభా. మీరే కృపను అనుగ్రహించవలసి కోరుతూ వస్తాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు మీరే తీర్చండి. మరి మీ చిత్తమైతే రాని దినాల్లో మందిరం కూడా ఆరంభించవలసింది. దాన్ని మరి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఎప్పుడు, ఎలా, మరి ఏ విధంగా మేము ఆరంభించాలి మీ ఆలోచన ఇచ్చి నడిపించండి. దైవికమైనటువంటి తలంపులు మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి. దానికి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి మెటీరియల్, ఫైనాన్షియల్ నీడ్స్ మీరే మాకు దయచేసి రావాల్సిన కోరుతూ వస్తున్నా తండ్రి. తండ్రి మరొకసారి దేవా మరి మా యొక్క సంఘాలలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మరి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వస్తుంటున్నారు. మరి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాల్లో మరి జరగనటువంటి పరీక్షలు అన్నిటి కోసం ప్రయాసం ప్రభా. ముఖ్యంగా CBS ఎగ్జామ్స్ జరుగుతుంటున్నాయి. రేపు 15 నుంచి ఆరంభం అవ్వాల్సి ఉంది తండ్రి. మరి మీరే CBSE మరి 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుంటున్నారో వారందరి కోసం ప్రయాసం ప్రభా తండ్రి. మరి వారు కూడా మంచిగా మరి ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తో మంచిగా మరి ఎగ్జామ్స్ లో రాసి మంచి మార్క్స్ తో పాస్ అవుటకు మీరే సాయం దయచేయండి. తిరిగి మా ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కోసం ప్రయాసం ప్రభా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కోసం ప్రయాసం తండ్రి. వారు కూడా మరి March 5th నుంచి ఎగ్జామ్స్ గా ఉంటున్నాయి ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకొని సాయం దయచేయండి. తిరిగి మా ప్రభా మరి డిగ్రీ, మరి ఇంజనీరింగ్, మరి అదే రీతిగా PG మరి యొక్క పరీక్షలు అన్ని కూడా ఉంటున్నాయి ప్రభా. అంత మాత్రమే కాదు, చిన్నపిల్లలు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మరి వారికి అకాడమిక్ ఇయర్ కూడా మంచిగా ముగించుకుంటకు మీరే సాయం దయచేయండి ప్రభా. మా పిల్లలను అందరినీ మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారందరూ కూడా మంచిగా చదివి తండ్రి మరి మీకు మాదిరిగా మరి ఆ స్కూల్స్ లో ఉండుటకు
మరి క్రైస్తవ పిల్లలుగా మరి వారు పిలువబోటకు మీరే వారిని ఉంచవలసిన కోరుతూ వస్తాం ప్రభా. తండ్రి మరి వారు మంచిగా చదువుకొని మరి మంచి మార్క్స్ తో ఉత్తీర్ణులవుటకు మీరే వారికి సహాయం అందించవలసిన కోరుతూ వస్తాం ప్రభా. కేవలం మీ వైపు మాత్రమే చూస్తుంటున్నాం, మీరే సాయం దయచేయండి. ఈ రీతిగా మరి మా యొక్క సంఘాల్లో మరి ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారందరి కోసం ప్రార్థన ప్రభా. ప్రత్యేకంగా తండ్రి మరి బ్రదర్ మరి దయాకర్ మరి విమలమ్మ సిస్టర్ వారి యొక్క మనుమలు ఇద్దరు కూడా మరి గత దినాల్లో మరి యాక్సిడెంట్ గురవుతూ వచ్చినారు ప్రభా. వారు మీరు జ్ఞాపకం చేసుకునండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీరే ట్రీట్మెంట్ లో కృపను అనుగ్రహించండి. మరి ట్రీట్మెంట్ ద్వారా తన మరి సంపూర్ణ స్వస్థత పొందుటకు సహాయం దయచేయండి ప్రభా. వారు తీసుకుంటున్నటువంటి ప్రతి ఆహార పానీయాలు మీరే దీవించండి తండ్రి. మరి వారిని కూడా మరి మీరే త్వరగా సంపూర్ణ క్విక్ రికవరీ అనుగ్రహించవలసి కోరుతూ వస్తాం ప్రభా. ఏమైనా కాలంలో మరి బిడ్డలు మీ యొక్క కార్యాన్ని మోసే బిడ్డలుగా వారిని సిద్ధపరచవలసిన కోరుతూ వస్తున్న తండ్రి. ఇలాగున బ్రదర్ రామారావు కోసం ప్రార్థన తండ్రి. తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి తప్పించండి. అదే రీతిగా మరి జోసఫ్ అంకుల్ కోసం ప్రార్థన, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బ్రదర్ ఉదయ్ కోసం ప్రార్థన ప్రభా, తనకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి మరి రాజు మేరీ మరి తన కోసం ప్రార్థన, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇలాగన ఇంకా ఎవరైతే మరి సంఘంలో మరి ఇంకా ఆయా సంఘాల్లో మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారందరి కోసం ప్రార్థన. ఉదయకాల సమయంలో తండ్రి విశ్వాసంతో మరి మొరపెట్టుకుంటున్నాం మా ప్రభా. మీరే వారిని సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించవలసిన కోరుతూ వస్తామా తండ్రి. ఈ రీతిగా మరి ఇంకా మా ప్రియ బిడ్డలు యవనస్తులు మరి ఎవరైతే వారి యొక్క భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటున్నారో, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోనండి. పై చదువుల కోసం ఎదురు చూస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సంతోషంలో మంచి ఉద్యోగాలు వారికి అనుగ్రహించండి, సాయం దయచేయండి. దాన్ని మరి యవనస్తులైనటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. వృద్ధాపంలో ఉన్న వారి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకొని సాయం దయచేయండి. ఇలాగ నా తండ్రి మరి మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరతలు కూడా మీరు తీర్చిన మా ప్రభా. ఉచితమైతే తను మరి ఈ యొక్క మంత్ ఎండ్ లో మరి కంబైన్ యూత్ మీటింగ్ కొరకు మీరే మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మరి రానున్న దినాల్లో ప్రతి పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకొని ముద్ర వేయండి మా ప్రభా. తండ్రి ఈ సమయంలో మరి ఆన్లైన్ లో జాయిన్ వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబాల కోసం ప్రార్థన ప్రభా. వారి వారి అక్కర్లో వస్తుంది మీరు తీర్చురావాల్సిన కోరుతూ వస్తున్నా తండ్రి. అదే రీతిగా ప్రత్యేకంగా మరొక దాసుని మరి మీరే జ్ఞాపకం చేసుకునండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సేవా పరిచర్యలో మీరే తోడుగా నడిపించిన మా ప్రభా. అక్కను కూడా జ్ఞాపకం చేసుకుని, పాపను కూడా జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. తండ్రి మరి వారు కూడా తను మరి ఇంకా ఎంతో భారముతో పట్టింపుతో మరి ఎంతో మరి ఆత్మల రక్షణార్థం నిమిత్తమే ప్రయాసపడుతుండగా తను మరి మీరే వారికి మంచి సహాయం అనుగ్రహించవలసిన కోరుతూ వస్తాం ప్రభా. తను మరి వారి యొక్క సేవా పరిచర్యను మీరే దీవించవలసిన కోరుతూ వస్తాం తండ్రి. సాయం అనుగ్రహించి మా దేవ. మరొకసారి ఇప్పుడు మరి మా ఫిలదెల్ఫియా సంఘానికి రావాల్సినటువంటి డబ్బులు కూడా మరి సొంత సమయంలో వచ్చి ఇప్పుడు మరి ఆ డబ్బుల ద్వారా మందిరం కూడా మరి నిర్మాణం చేయటం కూడా మీరే సాయం దయచేయండి. ఎవరైతే ఇప్పుడు మరి మీకు విరోధంగా పనిచేస్తున్నారో వారందరినీ కూడా మీరు దర్శించరాలని కోరుతూ వస్తాం ప్రభా. సాయం అందించండి. మేము కేవలం ప్రార్థన ద్వారానే జయించుటకు, ప్రార్థన ద్వారానే మరి ఈ విషయాలందు మరి విజయం పొందుటకు సాయం దయచండి ప్రభా. కృపను అనుగ్రహించవలసిన కోరుతూ వస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఈ రీతిగా తను మాకు అనుగ్రహించినటువంటి సమయం అంతటి కొరకే నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. దీనిమంతట్లో మీరు మాకు కూడా కృపను అనుగ్రహించండి, సాయం దయచండి. మా పనిపాట్లు మీరే తోడుగా నడిపించవలసిన కోరుతూ వస్తూ మీ యొక్క సహాయాన్ని అందించవలసిన కోరుతూ వస్తూ మా ప్రభా. తండ్రి ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరిస్తారని నిరీక్షణతో తండ్రి మరి వందనం స్తోత్రములతో యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి. ముగించుకున్నాము. ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు గారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మహిమ కొరకై ఉదయకాలం
ఒకడు ప్రార్థన కొరకు మేల్కొలుపుతూ నేను ఇచ్చినటువంటి వాక్యం కొరకు విలాప వాక్యములో ప్రవక్త ఎరిమియా వినిపిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క మాట సియోను కుమార్తె దేవుని ప్రజలైనటువంటి నియామక కూటములకు రాకపోయినటువంటి ఆ యొక్క స్థితిగతిని బట్టి ఎలా దుఃఖభరితురాలైంది, అన్యుల యొక్క చెరలోనికి వెళ్ళిపోతూ వచ్చింది. ఆ ప్రకారంగా యవనులు, కన్యకులు, యాజకులు మరి నానా రకాలుగా నిట్టూర్పులు విడుస్తూ చెరలోనికి పోయినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఈనాడు కూడా దేవుని ప్రజలు ఎంతో చక్కగా నిన్ను ఎరిగినటువంటి వారినప్పటికీ కూడా ప్రపంచ యావత్తు 36 దేశాలు క్రీస్తుకు విరోధమైనటువంటి క్రైస్తవ దేశాలు, దాని ఆధ్యాత్మికమైనటువంటి క్షామానికి గురైనటువంటి వారి ఇష్టాల చొప్పున జీవించడానికి కొరకు, చట్టాలు చేయటానికి కొరకుగా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నట్లుగా మేము ఒక సమాచారమును గత కాలమందు ప్రభా విని ఎంతగానో దాని విషయమై చింతిస్తున్నాం. మొదటి వారు కడపటి వారు అవుతున్నారు. విశ్వాసము కనుగొందునా అన్నటువంటి పరిస్థితి, ఆత్మీయమైనటువంటి ప్రేమలు, ఐక్యత, సమాధానం కోల్పోతున్నటువంటి దినాల్లో ఓ ప్రభా, శరీరము దాని యొక్క ఇచ్చలు దాని వ్యక్తుల్లో పనిచేస్తూ ఆత్మీయమైనటువంటి కరువును, క్షామాన్ని, అదే అనైక్యతను దేవుని ప్రజలు తీసుకొని రావడం అనేది చూస్తున్నాం. ఓ ప్రభా, పరలోక తండ్రికి మీరు ప్రార్థించిన రీతిగా విశ్వసించిన వారందరినీ ఎందు ఏకమయుడులాగా ఉన్న వారి నిమిత్తం ప్రార్థించున్నాను, సెలవిస్తున్నాను. అటు ప్రార్థన మేము చేస్తున్నాం. దేవుని బిడ్డలందరిలో పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత మేము పారునట్లుగా మేము ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా సాతాను క్రియలు లయపరచబడటం కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని క్రియలు వర్ధిల్లినట్లుగా ప్రతి దేవుని బిడ్డ నీలో వర్ధిల్లినట్లుగా మీరే మీ కృపా కార్యములు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. ఈ రీతిగా నీ మహిమ కొరకుగా ఈ దినమంతరి కొరకు మీరు సిద్ధపడి ఓ తండ్రి, హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరి బిడ్డలు దయాకర్ డేవిడ్ కొరకు ప్రార్థన, దయాకర్కు హెడ్ ఇంజ్యూర్ అయి ప్రభా ఎంతో బలహీన పరిస్థితులు ఉంటూ వచ్చిన కర్ణించారు, ప్రార్థన చేస్తుంటారు. కడిగించారు. డేవిడ్ కూడా జ్ఞాపకం చేసుకొని మైనర్ ఇంజ్యూరీస్తో వారు కూడా హాస్పిటల్ అడ్మిట్ ఉంటాడు. కర్ణించారు. మరి యవనస్తుడు తిమోతి తాను కూడా హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాడు. కర్ణించండి. ఆ రీతిగా జడ్సన్ వారి తండ్రి గారు వృద్ధాప్యం, బీపీ ఎక్కువ అయినటువంటి పరిస్థితి మా ప్రభువా, మరి ఒక టెస్ట్ లో టీబీ డౌట్తో డయాగ్నోస్ అయితే నెగిటివ్ వచ్చింది. మరి ఒక టెస్ట్ చేస్తుండగా ప్రభా నీ కృపతోటి సహాయం చేయి, కుమారుడి విశ్వాసాలు గణపరచండి. ఓ దేవా, దయతో జ్ఞాపకం చేసుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్న వారి విశ్వాసాలు గణపరచండి. ఈ రీతిగా ఉదయ కాలంలో ప్రార్థనలో పాలు పంపులు పొందినటువంటి నీ ప్రియబిడ్డలందరి కొరకు పేరు పైన వందనములు చూపిస్తున్నాం.
నీవే నీ మహిమ కొరకు ఒక కుటుంబాన్ని ఆత్మీయంగా భౌతికంగా వదిలించారు. శ్రీనివాస్ ఫేమస్ కుమారుడు సుందు కొరకు ప్రార్థిస్తుంది. నీ దాసు నీ కొరకు వారి ఉద్యోగ స్థలంలో సాక్షిగా మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిగా నీ దాసుగా నీ గృహ బాధ్యతల్లో స్థానికంగా ప్రభా సాక్షిగా మీరు వాడుకొని వాడి చదువులో మీరు సహాయం చేయండి. ఆర్థిగా ప్రభా సుధీర్ బ్రదర్ మీరు తమ కొరకు పిల్లలు బ్లెస్ వెరపల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని మీరు కట్టే దేవుడు ప్రభా ఏదో జ్ఞాపకం చేసుకో. సాతానుకు చోటు ఉన్నటువంటి స్థలం నీకు చోటు ఇవ్వడానికి కొరకు విధంగా సహాయం చేయండి. పిల్లల యొక్క చదువులు నష్టపో తల్లి యొక్క కఠినమైనటువంటి మనస్సును కరిగించడం ప్రార్థిస్తుంది. సహాయం చేయ ప్రభావాన్ని ఆ రీతిగా దయగల తండ్రి శామీర్పేట మండలంలో మరి దాదాపుగా 30 గ్రామాలు సువార్త పరిచర్య కొరకుగా సిద్ధపడుతున్నటువంటి సిస్టర్స్ ఆయన ఎంతో కఠినమైన ప్రాంతాలు నీవే నీ కృపతో డోర్ డోర్ మినిస్ట్రీ చేయడానికి కొరకు సిద్ధపడుతుంది. మీరు మాత్రమే సహాయం చేయండి. కాపాడండి. వారి ద్వారా మీరు విడుదల చేసుకున్నటువంటి దివ్య వాక్యం వాళ్ళ జీవితాల్లో జ్ఞానాన్ని తీసుకొని వచ్చినట్టుగా సత్యమైనటువంటి సమాధానపతి అయిన ప్రభువును వారి జీవితంలో ఎరుగునట్లుగా మీరే సహాయం చేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం. 15వ తారీఖు సాటర్డే ప్రభా పరిచయంతరి కొరకై ప్రార్థిస్తాం. సహాయం చేయండి. అలా మీ దోషాలు చాందిమరుస్తూ కుమారుడు సంతోష్ పౌలు సెడ్లీ మనవడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆస్ట్రేలియా నీ బిడ్డని వారి ఉద్యోగ బాధ్యతల్లో సాక్షులుగా మీరు వాడుకొని మరి ఫలం బిడ్డలు ప్రసాదించారు. మీ దోషాలు చంద్ర ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచారు. ఆర్తిగా అన్నయ్య లావణ్యమూర్తి గారు స్తోత్రాలు ఆడు పవన్ కొరకు కోడల అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో గొప్పదయ చేయండి. వారి సేవ పరిచయంలో నీ మహిమ కొరకు బలపరిచి వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. జరుగుతున్నటువంటి చిన్న పరిచయం మీరు ఆశీర్వదించి నీ మహిమార్థమే వర్ధలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా నీ మయం కొరకు నీ గొప్ప కార్యం జరిగించండి. రాజు కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి రత్నమని పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని నీ మయం కొరకు వారికి చదువుల్లో నీ కృప ఇచ్చి ఆర్థిక నీ కొరకు ఎవరి కాలంలో సాక్షులుగా నీ బిడ్డ నిలబెట్టుకున్నాను ప్రార్థిస్తున్నాం. నీ దాస్ ప్రసన్న కొరకు స్వార్థకు స్తోత్రాలు తోబుట్టుని జ్ఞాపకం చేసుకోవడం ఇది కుటుంబం కొరకు ఆర్థిక శాంతి తల్లి తన భార్య జ్ఞాపకం చేసుకొని నీ మహిమ కొరకుగా ప్రభా సంతాన అవసరతని తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంది. వారి విశ్వాసాన్ని గణపరిచి మీరు చేయండి. అలాగున మీ దాసుగాలు స్వర్ణము కొరకు ప్రవీణ్ కుమార్ స్తోత్రాన్ని చేకిస్తున్నాం. దేవా దయతో జ్ఞాపకం చేసుకొని పిల్లలు మీరు కరుణించండి. అంకిత ప్రణిత కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయండి. వారికి చదువులో మీ కృప చూపించండి. ప్రార్థనా పరులుగా నీ బిడ్డని మీరు ఆశీర్వదించండి. వారి తోటి విద్యార్థుల మధ్య సాక్షిగా పెడతారు. నీ కొరకు గొప్ప కార్యముల కొరకు ప్రభుత్వం సిద్ధపరచండి. మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున మీ దాసు ఉద్యోగ బాధ్యతలు మీ కృప ఇచ్చి నీ మయం కొరకుగా వాడుకున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి.
అలాగున మీ దాసులు సునీతమ్మ కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంది. మీ దాసుని కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఓ ప్రభా, నీ మహిమార్థమే మీరు ఇచ్చినటువంటి ఒకరు కుమార్తెల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంది. సహాయం చేయనైనా సహాయం చేయి. నీ మహిమార్థమై ముగ్గురు కుటుంబాలు ప్రభా, కుమార్తె కుటుంబాలు వారి విశ్వాసంలో మీరే బలపరచండి. నీ కృపలో వారిని ఆత్మ సంపాదకులుగా వాడుకోండి. వారి ఉద్యోగ బాధ్యతల్లో మీ కాపుదల దయచి మీ దాసుల విశ్వాసం కనపరచుకుంటా ఆరోగ్యాన్ని కూడా భద్రపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దాసులు సేవకులతో జ్ఞాపకం చేస్తున్నాం. వారి ముగ్గురు కుమార్తె కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. దయలు తండ్రి, సుకన్య అనిలు పిల్ల కొరకు ప్రభా, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సున్న వెంకటరమణ మనమడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. భాస్కరు వెంకటరమణ ఇంకా రక్షింపబడలేదు ప్రభా. మీ అద్భుతమైన రక్షణ కార్యం వారు జరిపించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలు విశ్వాసాన్ని మీరే పరిపేయండి. మీ దాసురాలు నీ కొరకు సాక్షి నిలబెట్టుకోండి. దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆర్థిగా ప్రభా సుజన కుటుంబాన్ని మీరు ఆదరించు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగూ నా ప్రియ ప్రభా, మీ దాసురాలు ఉదయస్తులు హెండ్రిబల్ స్తోత్రాలు చేపిస్తున్నాం. మా దేవా, మీ దాసులు ఉద్యోగ బాధ్యతల్లో సేవ పరిచయంలో మీరు దినములో బలపరిచి వాడుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఆ రీతిగా నీ మహిమార్థమై మీరు ఇచ్చిన సత్కారం కుమారుడు తండ్రి అభిషేక్ ఏరన్ లిడియా కొరకు ప్రార్థిస్తాడు. నీవే నీ బిడ్డని మీరు ఆస్వాదిస్తూ శ్రేష్టమైనటువంటి సామాన్యమైన ప్రసవం కొరకు నీ యొక్క బిడను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. అలాగున ప్రియ ప్రభా, కుమార్తె రేచల్ కెనడాలో ఉంటుండగా ఈ బిడ్డను మీరే కాపాడము. యవన కాలంలో తను భద్రపరచు సాక్షి నిలబెట్టుకో. తన ఉద్యోగ విషయంలో మీరు చేస్తూ వచ్చినటువంటి సహాయం కొరకు ఇస్తున్నాను. అలాగున తన భవిష్యత్తు విషయంలో కూడా ప్రభా నీ కృప ఇచ్చి నీ మహిమ కొరకుగా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా, నీ మహిమ కొరకుగా నీ గొప్ప కార్యం జరిగించండి. దయలు తండ్రి, మీరే దయతో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, తన భవిష్యత్తు మీ చిత్తానుసారంగా దీవించండి. ఆ ప్రభా, అలా మీ దాసులు జ్యోతం కొరకు ప్రార్థిస్తున్నాం. సిమియోను బ్రదర్ని జ్ఞాపకం చేస్తున్నాము. గతకాల మందు కోల్పోయినటువంటి నష్టాన్ని అంతా కూడా సమకూర్చు ప్రభా. దయతో మీరే జ్ఞాపకం చేస్తూ సహాయం చేయండి. పిల్లలు మీరే మీ మయమార్థమై మీ యొక్క విశ్వాసములు బలపరచండి. దయలు తండ్రి, వరుని యొక్క ఎగ్జామ్స్ అన్నింటిలో సహాయపడుతూ చిన్న వ్యక్తిని చేపిస్తాను. ఇక ముందుకు సహాయం చేయండి. గణతని జ్ఞాపకం చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యం అవ్వచ్చు. హాస్టల్లో ప్రభా చదువుకుంటుండగా నీ కృపతోటి కలిగినటువంటి ఆ యొక్క ఆహారమును మీరు ఆశ్రయించి మంచి ఆరోగ్యంలో ఉంచము. ఇబ్బంది పడకుండా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించారు. ఇలాగున ప్రియ ప్రభా, మీ దాసుల ప్రభావితము కొరకు తన కుమారుడు చైతన్య కొరకు ప్రార్థిస్తున్నాం. దాసుల యొక్క ఆరోగ్యాన్ని కనికరించండి. తన యొక్క పని స్థలంలో నీ కొరకు సాక్షి కలిగా తోబుట్టు మధుసూదన్ వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయాలి. ఓ ప్రభా, నీకు అసాధ్యం ఏది కూడా లేదు నైనా, మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, సమాజంలో ఉండబడేటువంటి
ప్రతి యవన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా యవనేచ్ఛల నుంచి పారిపోవడానికి, ప్రార్థించే వారితో కూడా ప్రార్థనలో పాల్పొందుట, మంచి పునాదులోనికి తీసుకురమని మేము ప్రార్థిస్తాం. దయగల తండ్రి, అందరూ నిన్ను స్తుతించాలని, అందరూ నిన్ను ప్రార్థించాలని, అందరూ నిన్ను ప్రకటించాలని, ప్రతి దేవుని బిడను దీవించాలని కోరుకోరు. ఇటు శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని మీరు ఏర్పాటు చేస్తుంది. వాటిని సదిరం చేసుకుని పెండగా నేను వద్దని భాగంలో ప్రసాదించాను. ఈ రీతిగా ప్రియ ప్రభా, అవసరతలో ఉండే ప్రార్థించలేకపోతున్నామో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దినం జరిగినటువంటి ప్రతి సేవ పరిచయం మీరు ఆశ్రయించారు. దినము మా సమయము, ద్రవ్యము, ఫలము, తలాంతులు, వరములు ఏమి కూడా నిరుపయోగం కాకుండా సంపూర్ణంగా సజీవపరచు సహాయించండి. ఈ దినాలతో కలిగి సువార్త పంచుకోవడానికి సహాయపడుతున్న ప్రభుత్వం ఈ చిత్తమైతే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ను ఆధారం చేసుకొని మరి దేవుని యొక్క కరపత్రములు, సందేశములు ఆయా ప్రజటువంటి వారు పంచిపెట్టడానికి కొరకుగా మీరు మాత్రమే అనుకూలపరుచుకొని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున గత కాలం ముందు మందిరం దగ్గరలో గ్యాస్ సిలిండర్ పేలిపోయి వారికి గాయాలైనటువంటి వృద్ధురాలు యాత్ర ముగించినట్లుగా వింటూ వస్తున్నాం. ప్రభా, కుటుంబాన్ని మీరు ఆదరించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క గ్యాస్ సిలిండర్స్ కూడా ఆఫ్ చేసే విషయంలో ప్రభా, రెగ్యులర్ ప్రాపర్ గా పెట్టే విషయంలో స్త్రీలకు, సహోదరులకు ఎంతో కావలసినటువంటి జ్ఞాపకం దయచే ప్రభా. ఆ శత్రువు చోటు లేకుండా మీ కృప చూపించమని ప్రార్థిస్తాం. ఓ దళితాన్ని దినము ప్రార్థన కోడికలు, బయట పడతలు, స్వార్థ పరిచయం, గృహ కోడికలు, స్వార్థ కోడికలు, ప్రతి విధమైన పరీక్షలు మీరు ఆస్వాదించారు. ఓ తండ్రి, విశేషముగా మార్చి 1న ఛత్తీస్గఢ్ లో క్రైస్తవులపై మారణకాండ అనేటువంటి మరి వైరల్ అవుతున్నటువంటి సమాచారం మేము చూస్తున్నాం. దేవా, అది నిజమే వారి యొక్క దుశ్చర్య తలంపులట్లయితే మరి చెదరగొట్టండి. వారి తలంపులన్నీ కూడా చెదరగొట్టండి. ఆలోచనలు నశింప చేయండి. సర్వశక్తులకు ప్రభు యేసుక్రీస్తు రక్తములో దుష్ట తలంపులన్నింటిని విశ్వాసంతో బంధిస్తుంది. మీ రక్త శక్తి చేత ఓడించాలి. ఏ నోరులైతే, ఏ మనుషులైతే అలాంటి దుశ్చర్యకు వాడుకోవాలనుకుంటే వాళ్ళందరూ కూడా సౌలు మాదిరి పట్టబడినట్లుగా చేయమని ప్రార్థిస్తుంది. ఎవరు అసలు ఇష్టం కాదు కదా, అందరూ కూడా వారి దుర్మార్గత నుంచి పశ్చాత్తాపడి నీ వైపు మల్లుకున్నట్లుగా సహాయం చేయమని స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చెలిగా అర్పిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకొని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేయించున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలుగా మనతో సర్వలోకములో సఫలత సదాకాలం తోడుగా ఉండి